శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్రకేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళయోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత, నీచ శుక్రుని యొక్క స్థితి కదా, శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండేవారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలంలో ఎన్ని గ్రహాల యొక్క పూర్తిగా మంచి ఫలితాలు బాగున్నాయి అని చెప్పి మనము ఇక్కడ విశ్లేషణ చేసినట్లయితే, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయంలో గురువుగారు, చతుర్థంలో వక్రించిన బుధుడు, షష్టంలో కేతువు, అలాగే లాభస్థానంలో వక్రించిన శనిగారు, 5 గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే మేషరాశి వారికి కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి. అదొక్కటే కొద్దిగా మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి విషయం. మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు.
ఈ ఒత్తిడిని మీరు ముందరగా అధిగమించాలి. ఈ మానసిక ఒత్తిడి ఏమి ఆలోచింపనివ్వదు. అయితే ఈ ఒత్తిడిని గనక మీరు కంట్రోల్‌లో పెట్టుకున్నట్టయితే, మీకు కలిగేటటువంటి స్థానచలనం మీకు బావుంటుంది. అలాగే విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనేక విధాలుగా మీరు ఒక పెద్ద మనిషిగా ఉండి, సమర్థవంతంగా శుభకార్యాల నిర్వహణ చేస్తారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అన్ని విధాల లాభాలు గడిస్తారు. మాతృవర్గ రీత్యా బావుంటుంది మీకు. ఏదన్నా స్థిర చరాస్తుల వృద్ధి చేసుకోవాలన్నా బావుంటుంది. మీ మాటకి పలుకుబడి పెరుగుతుంది. పరపతి పెరుగుతుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. బంధువర్గ రీత్యా బావుంటుంది. అలాగే సంతాన రీత్యా బావుంటుంది. రుణాల రీత్యా బావుంటుంది. ఏదైనా కష్టమొచ్చినా, సుఖమొచ్చినా నాకు నా అనేవాళ్ళు చాలామందున్నారు. నేను ఒంటరివాడిని కాదు అనేటటువంటి ఆలోచనలు బాగా మిమ్మల్ని మానసిక ఉల్లాసానికి దారి తీస్తాయి. ఏదైనా గానీ పోటీ పరీక్షల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదా ఏదన్నా ముఖ్యమైన ఉద్యోగాలకి అర్జీ పెట్టుకున్నారా? దేనికైనా కానీ మీ పోరాట పటిమ అనేది పెరిగి మీకు గెలుపునిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు అతి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కూడా అతి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఊహించని విధంగా మీకు లాభాలుంటాయి. పరువు, ప్రతిష్టలు పెరుగుతాయి. పరపతి పెరుగుతుంది. స్థానచలనం జరుగుతుంది. తద్వారా మీకు ఉన్నతి లభిస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా చాలా చాలా బావున్నారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగస్తుల విషయంలో కూడా బావుంది. అన్ని విధాలుగాను ఈ వారం చాలా బావుంది అనే చెప్పచ్చు. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికి ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే బుధునితో కలసి చతుర్థ స్థానంలో ఉంది. అంటే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ రీత్యా సహాయ సహకారాలు తోటి ఉద్యోగస్తులు చక్కగా మీకు సహకరిస్తారు. అనేక విధాల బావుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీకు చాలా సంఘీభావం తెలుపుతారు. అంటే ఒక యూనిటీ అనమాట. ఇదేదో మీకేదో వ్యతిరేకత జరిగిపోతోంది. అందరూ మనకి సపోర్ట్ వచ్చారని కాదు. మీకు ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మేమున్నాము అనేటటువంటి సపోర్ట్ ఇస్తారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని భద్రపరుచుకోండి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. చేతికి ధనం అందుతుంది. అన్ని విధాలుగాను చాలా చాలా బావుంది అని చెప్పి తెలియజేస్తూ, కుజుని యొక్క సంచారం ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వచ్చిందో మీ పోరాట పటిమ పెరుగుతోంది. అద్భుతంగా రాణిస్తుంది. ఏ పోరాటం చేసినా పోరాటం అనంగానే ఏదో యుద్ధాలును, ఫైటింగ్స్ కాదు. నేను ఈ విషయం గురించి నాకు విజయం లభించేంత వరకు దీని మీదనే ఈ విషయం మీదనే ఉండాలి అనుకుంటారు. దాని గురించే మీ కృషి ఉంటుంది. దానిలోనే మీరు విజయం సాధిస్తారు. ఇవి చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి తైలాభిషేకం చేయించండి వీలైతే ఒక్కసారి. అనేక విధాల మీకు మనశ్శాంతి ఉంటుంది. వారు మేషరాశి ఆ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల చిన్నపాటి అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని తెలియజెప్తున్నాను. ఇది చేసుకోండి. మీకు అన్ని విధాల మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.